అంటే ఫ్యూచర్లో మెట్రో విస్తరణ పెరిగే అవకాశం ఉందా? ఎంత అవసరం మెట్రో విస్తరించడానికి? అంటే దాదాపు మీరు అన్నారు ప్రతి నెల 3 లక్షల మంది, ప్రతి సంవత్సరమా 3 నెలల? యా, ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం 3 లక్షల మంది సిటీలో ఫ్యామిలీస్తో కలిసి వచ్చి ఉంటున్నారు. 3 లక్షల ఫ్యామిలీస్ అంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అవును 5 lakhs 6 lakhs పీపుల్ ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ సిటీ వస్తున్నారు. అంటే సిటీకి వచ్చిన వాళ్ళందరూ ఒకవైపు అయితే ఉండకూడదు, సిటీ అంతా విస్తరిస్తున్నారు. సార్, ఈ విధంగా సిటీ వైపు అందరూ చూడటం వల్ల ఇన్ ఫ్యూచర్లో ఎన్ని లక్షల ఇల్లులు అవసరం ఉంటుంది? ప్రజెంట్ అవసరాలకు తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయిందా అంటే ఏం చెప్తారు? వెరీ గుడ్. మనకి ఇప్పుడు సర్వేలు చేస్తుంటారు, వాళ్ళ సర్వేలు ఆల్మోస్ట్ అంటే అక్యురసీ 90% దాకా వెళ్తుంది. ఈ సర్వేలు చేసే వాళ్ళల్లో లీడర్స్ ఉన్నారు మనకి. ఎవరు? జేఎల్ఎల్ ఇన్ఫ్రా అని కానీ మీరు వినుంటారు. జేఎల్ఎల్ ఇన్ఫ్రా విన్నారు? జేఎల్ఎల్ ఇన్ఫ్రా వాళ్ళు ఇస్తారనమాట ఎక్కడెక్కడ ఏ నగరానికి ఎలా ఎలా డిమాండ్స్ ఉన్నాయి, హౌసింగ్కి ఎంత డిమాండ్ ఉంది, 2 bedroom ఫ్లాట్కి ఎంత డిమాండ్ ఉంది, 3 bedroom ఫ్లాట్కి ఎంత డిమాండ్ ఉంది, ఇలాంటివన్నీ వాళ్ళు సర్వే చేసి మనకి చెప్తుంటారు. అలాగే నైట్ ఫ్రాంక్ ఇండియా ఉంది, వాళ్ళు ఇస్తుంటారు ఏ పట్టణానికి ఎలా ఎలా గ్రోత్ ఉంది. నిన్ననే మనం ఒక ఆర్టికల్ కూడా ఈనాడులో వచ్చింది, చదివాం. ఈనాడు ఆర్టికల్ కూడా వచ్చింది, కరెక్ట్. సో వీటిలన్నింటినీ మనం చూసుకుంటూ వెళ్తుంటే హైదరాబాద్కి ఎక్కువగా అంటే యాజ్ హై యాజ్ అంటే ఇప్పుడు ఉన్నదే మనం ఎక్కువ అనుకుంటుంటే ఇంకా పెరుగుతుంది. పెరిగి మనకి ఈ విస్తీర్ణత ఇప్పుడు హైదరాబాద్ విస్తీర్ణత వాళ్ళ ప్రకారంగా 75 kilometers ఉంది. రాబోయే అంటే వాళ్ళ ప్రకారంగా ఇప్పుడు మనము ఉన్నటువంటి పాపులేషన్ ఏదైతే ఉందో ఈ పాపులేషన్ తోటి వాళ్ళ ప్రకారంగా 25% పెరుగుతుంది రాబోయే 10 years. అర్థమైందండి. 145 crores మనకి ఇండియా మొత్తం ఉంటే 25% వీఆర్ గ్రోయింగ్ టు గ్రో ఇన్ 10 years. ఓకే. సో 25% మరి పెరిగితే ఆటోమేటిక్గా 145లో 25 వేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 35 కోట్లు 40 కోట్లు మనం ఈ ఆల్ ఇండియా లెవెల్లో పెరుగుతుంది. మన షేర్ మనకి హైదరాబాద్కి ఉంది ఇప్పటికే. అంటే అన్అఫీషియల్ ఎస్టిమేట్ ప్రకారంగా హైదరాబాద్ 2 crores టచ్ అవుతుంది. 2 crores-లో 25 అంటే 50 lakhs, 45 to 50 lakhs హౌసెస్ హైదరాబాద్లో మనకి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ నెంబర్ ఎక్కడైతే పెరుగుతుందో ఇది మన యూనిఫామ్గా ఆల్ ఓవర్ ఇండియా తీసుకున్న మైగ్రేషన్ వల్ల ఇక్కడ హైదరాబాద్ వాడు కొంతమంది పుడతారు, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి కొత్తగా యూత్ తయారవుతారు. ఇక్కడ ఇది ఒకటి. ఇదే కాదు, అక్కడి నుంచి వచ్చే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయిగా. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రాబోయే 10 yearsలో 50 lakh పీపుల్ పాపులేషన్ ఇన్ఫ్లక్స్ అంటారంటే పెరగటం జరుగుతుంది. వీళ్ళు వాళ్ళు కలిపి మనకి 50 lakhs పాపులేషన్ పెరుగుతుంది. 50 lakhs పాపులేషన్కి ఇవాళ ప్రకారంగా మనకి పర్ హెడ్ 2 or 3 నలుగురు 2 పిల్లలకి అనేవాళ్ళు కూడా తగ్గిపోయారు. ఒక్క పిల్లలు 1 or none అంటున్నారు. సో 3 వేసుకుంటే మీకు ఎన్ని 16 లక్షల ఇల్లు కావాలి. మనం అంటే ఒక లాజికల్గా స్టాటిస్టికల్గా అడుగుతున్నాం. 16 లక్షల ఇల్లు, 16 లక్షల ఫ్లాట్స్ కావచ్చు, 16 లక్షల షెల్టర్స్ కావాలి. 16 లక్షల షెల్టర్స్ మనం ఏమి డెవలప్ చేయకుండా ఇలాగే పెట్టి అందరూ బాదాపూర్లో, అందరూ కొన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ లేకపోతే మనం ఇక్కడ ఎల్బీ నగర్ అలా అనుకుంటే ఏమైపోతాం? మన రోడ్ల మీద ఎలా నడుస్తాం? ఈ పొల్యూషన్ ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్ ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్గా వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్. లాస్ట్ టైం ఇప్పుడు చెప్పుకున్నట్టు నాకు గుర్తు మరి 4th ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు ఢిల్లీకి చాలా దగ్గరగా ఉన్నాం. అప్పుడప్పుడు సమ్టైమ్స్ రోడ్డు మీద వెళ్తుంటే మీకు కళ్ళు మంటటాలు కూడా జరుగుతూ ఉండొచ్చు ఆల్రెడీ. గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వాతావరణ కాలుష్యం వల్ల ఎలాంటి రకాలైనటువంటి ఇబ్బందులు మనం పడుతున్నాము. ఇవి ఇంకా మల్టిప్లై అవుతాయి. కాబట్టి ఇలా కాకుండా ఈ విధంగా క్లస్టర్స్లో డెవలప్మెంట్ తెచ్చి, రీజనల్ రింగ్ రోడ్ తెచ్చి, ఈ విధంగా ర్యాపిడ్ ట్రైన్స్, ర్యాపిడ్ బస్సెస్, ర్యాపిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, నాన్ పొల్యూటింగ్ వెహికల్స్, గ్రీన్ వెహికల్స్ ఇప్పుడున్నవి కాదు. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే అవును ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేసాయి, ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. సిటీలో కూడా దాదాపు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. సిటీలో కొంచెం అంత అంటే అప్ టు డేట్ మోడర్న్ వెయిట్లో వాళ్ళు అక్కడి నుంచి కండెమ్ చేసి ఇక్కడ వేస్తున్నట్టుగా కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని తిప్పుతూనే ఉన్నారు. సక్సెస్ అయితే కొన్ని పెంచుతారు. అది ఫ్యూచర్లో గవర్నమెంట్ దాని మీద పూర్తి ఫోకస్ కూడా ఉంది. సో మనం ఏంటంటే పెద్ద పెద్ద మహానగరాలని మనం చూడాలి. మహానగరాలు అంటే ఏంటి? కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇవన్నీ చూసాడుకోండి. ఆ పాపులేషన్, న్యూయార్క్ పాపులేషన్ వాడు చూస్తే నేను వెళ్ళా కాబట్టి చెప్తున్నాను స్వయంగా. న్యూయార్క్ మీరు వెళ్తే వాడు దే టేక్ ప్రైడ్. కార్లో వచ్చామని ప్రైడ్ ఉండదు. కార్ చాలా ఎక్స్పెన్సివ్. కార్ ఎక్స్పెన్సివ్ కాదు, పార్కింగ్ ఎక్స్పెన్సివ్. దీనికి ట్రావెల్కి ఎంత అవుతుందో దానికి డబల్ అవుతుంది పార్కింగ్ పెట్టుకోవడానికి.
అందువల్ల ఏంటంటే వాళ్ళంతా డిస్కరేజింగ్, అది అంతా ఎవరు ఎంకరేజ్ చేయరు. అందరు హ్యాపీగా మెట్రో ఎక్కుతారు. మెట్రోలో ఎక్కితే వాడు గర్వంగా ఫీల్ అవుతాడు. నేను కమ్ బై మెట్రో అంటే చాలా ఒక లైఫ్ స్టైల్ స్టేట్మెంట్ అక్కడ. ఆ విధంగా తయారవుతుంది హైదరాబాద్. ఒకప్పుడు మనకు సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళం ఫ్యామిలీ అందరం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అయింది, డబుల్ బెడ్రూమ్ కాస్త ట్రిపుల్ బెడ్రూమ్ అయింది, 4 బెడ్రూమ్. అది కూడా కాకుండా సపరేట్గా ఒక విల్లాను బంగ్లా ఇట్లా విస్తరిస్తున్నారు. ఆటోమేటిక్గా ఒక కుటుంబానికి 2-3 ఇల్లు అవసరం అవుతుంది, ఎక్స్పెషల్లీ హైదరాబాద్లో. అవును. ఎందుకు సార్ ఆ కల్చర్కి ఎందుకు అటువైపు వెళ్ళిపోతున్నారంటే అవసరాలకి తగ్గట్టు వెళ్ళిపోతున్నారా, లేకుంటే ప్రాపర్టీ ఉంది చూపించుకోవడానికి వెళ్తున్నారా? అంటే నాకు ప్రశ్న కూడా ఎలా అడగాలి కూడా అర్థం కాలేదు దానికి. చాలా అది ఎందుకంటే నేను అది అబ్జర్వ్ చేశానండి, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే హైదరాబాద్లో లాస్ట్ 40 years నుంచి నేను ఇక్కడే ఉండబట్టి, రియల్ ఎస్టేట్తో పర్టికులర్ క్లోజ్గా ఉండబట్టి, ఇప్పుడు ఆ రోజుల్లో జూబ్లీ హిల్స్ స్టార్ట్ చేసినప్పుడు, కోఆపరేటివ్ హౌసెస్ జూబ్లీ హిల్స్ స్టార్ట్ చేసినప్పుడు, అలాట్మెంట్ చేసినప్పుడు అప్పుడు అక్కడ ఎంత 500 రూపాయలు, 500 రూపాయలు. ఇవాళ అక్కడ రేట్ ఎంత ఉంది? డిపెండింగ్ ఆన్ ది లొకేషన్ 2 lakhs to 3 lakhs మినిమం. మనం ఎక్కువ ప్లేసెస్ 2 lakhs to 3 lakhs మినిమం జూబ్లీ హిల్స్లో. వీళ్ళల్లో ఏంటంటే అదే ఇంట్లో 40 ఏళ్ళ నుంచి ఉన్నాం, అదే ఇంట్లో 30 ఏళ్ళ నుంచి ఉన్నాం. అంటే మరి సెకండ్ సేల్ కొనుక్కున్న వాడికి కూడా. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు అన్లాక్ చేస్తున్నారు. ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒక 1000 గజాల్లో ఇవ్వాలా, 500 గజాల్లో ఇవ్వాలా, అవన్నీ 1000 గజాలు ఉండేవి. 500 గజాల్లో కూడా సగం సగం తీసుకుని అన్నదమ్ముల్లా కొనుక్కున్న వాళ్ళు కూడా. కానీ ఒకప్పుడు ఇల్లు అంటే సెంటిమెంట్, ఇప్పుడు ఇల్లు అంటే బిజినెస్. మీరు ఒప్పుకుంటారా? ఎవ్రీవేర్ ఇల్లనే కాదు, మీరు ఏది చూసినా సరే సెంటిమెంట్ పోయి ఒక ఇల్లు అయితే మన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఆ ఇంట్లో పెరిగి ఒక సెంటిమెంట్ అయితే చిన్నప్పటి నుంచే వస్తూ ఉంటుంది ఉండేది. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ మా ప్రీవియస్ జనరేషన్ మీరు చెప్తుంటే నా మదర్ గుర్తొస్తుంది నాకు అనమాట. ఆవిడ అప్పుడు నేను ఇక్కడే ఉండాలి, ఈ ఇల్లు ఎంతో కష్టపడి కట్టుకున్నాం, ఈ ఇల్లు ఎంతో కూడా ఇచ్చేసి కట్టుకున్నాను. ఆ రోజుల్లో మీరు అన్నట్టుగా ఒక రకంగా అంటే మాంగళ్య బంధంతో ఎంత సెంటిమెంటు, అంత సెంటిమెంటు ఇంటితో ఉండేది. అంటే మ్యారేజ్ చేసుకున్నట్టే ఇల్లు కదిలి వచ్చేవాళ్ళు కాదు, ఎన్ని కష్టాలైనా ఆ ఇంట్లోనే ఉండాలి, అలా ఉండింది అప్పుడు. ఇప్పుడు అది మారిపోయి కంప్లీట్గా. ఇప్పుడు ప్రతి వాడు కూడా కన్వీనియన్స్ చూస్తున్నారు. ఇప్పుడు కొనుక్కుంటే ఇల్లు నెక్స్ట్ ఎంతకు అమ్మొచ్చు, ఎంత లాభం తీసుకోవచ్చు అని ఆలోచనలో ఉన్నారా? ఆలోచిస్తారు. ఆ డబ్బులు తీసుకొచ్చుకుని అందులో సగం డబ్బులతోటి కొత్త ఏరియాలకు వెళ్ళి అక్కడ 2000 ఇప్పుడు నేను చెప్పిన ముందు చూసారా జూబ్లీ హిల్స్ ఇల్లు, అది అమ్మేస్తే ఇక్కడ 4 వస్తున్నాయి. వస్తుంది, దూరంగా వెళ్ళిపోతున్నాం. నాకు ఇంక జూబ్లీ హిల్స్ సంబంధం ఏంటి, మా అబ్బాయి ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు కోకాపేటలో, నేను కోకాపేటకు వచ్చేస్తాను. కోకాపేటకు రావటం అక్కడ ఒకసారి మీరు చెప్పారు 4 BHK 5 BHK అలా తీసేసుకుని పెద్ద పెద్ద ఫ్లాట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 11,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్, మీరు దాని వెనకాతలు ఉంటుంది, ఐ థింక్ క్యాపిటల్ 45 ఏదో ఉంది. అలా 16,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్, డిఎస్ఆర్ పిన్స్ ఇలాంటివి. ఇవన్నిటికీ ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడ నేను ఇందా చెప్పిన సౌభాగ్యనగరం, నా అనుకోని విధంగా వచ్చినటువంటి ఈ భాగ్యాన్ని ఇన్ని రెట్లు మల్టిప్లై అయింది. నేను ఎప్పుడు అనుకోలే. కాదు సార్, ఇప్పుడు అవసరం తగ్గట్టు తీసుకుంటున్నారా, లేకుంటే ఒక 5 BHKలోనో 6 BHKలోనో మేము ఉంటున్నామని లగ్జరీగా చెప్పుకోవడానికి ఉంటున్నారంటే మీరేం చెప్తారు? అంతే, నేనైతే లగ్జరీ అని చెప్తున్నా. అవసరానికి అసలు అవసరాలతో సంబంధం లేకుండా చక్కటి లగ్జరియస్ లైఫ్, ఒక ప్రెస్టీజియస్గా, అంటే నా యొక్క వాట్ యు కాల్ వెల్త్ని ప్రతి 10 మంది చూడాలి, 10 మందిలో ప్రదర్శించుకోవాలి, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎక్కువ ఉంది మనకి. ఇప్పుడు చాలా తేడా అంటే ఇదివరకట్లాగా మీకు పాతకాలంలో మీరు అడగచ్చు, మా పూర్వీకులు దాన ధర్మాలు చేయడంలో వాళ్ళకి పెద్ద రాయల్టీ ఉండేది. నువ్వు ఎంత ఇచ్చావు, నేను ఎంత ఇచ్చేవారు మీకు తెలిసే ఉంటుంది కదా. అంతా పోగొట్టుకున్నారు, ఆస్తులన్నీ కూడా అది పోగొట్టుకున్నారని మనం అనుకుంటున్నాం, మన జనరేషన్ అనుకుంటున్నాం. అలా వాళ్ళే ఇప్పటికీ నెంబర్ 1 ఎకరం ఈ హైటెక్ సిటీలోనే 30 లక్షలు కమ్మినాడు, ఈరోజు 100 కోట్ల రూపాయలు చెప్తున్నారంటే చాలామంది ఇట్లా ఆ రోజు కొనలేకపోయాం, కొని అమ్మేసి అని చెప్పి 100 మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా అలా గర్వంగా బతికి ఆనందంగా సంతోషంతో బతుకుతారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటి, మల్టిప్లై చేయటంలోనే ఉన్నారు తప్ప ఎవరికైనా ఏదైనా దానం చేద్దాం, ఎవరికైనా ఏదైనా ఆదుకుందాం, సహాయపడదాం ఉందే చెప్పలేదు. మీరు భోజనం కావాలి, ఎవరింటికైనా ఎవరి తలుపు కొట్టి భోజనం చేయగలరా? అప్పుడు మనం వింటున్నాం, ఆవిడ వెస్ట్ గోదావరిలో సీతమ్మ గారు, సీతక్క అంటారు, వారధి, అది కూడా కట్టారు, ఆవిడ పేరు నా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి భోజనం చేయొచ్చు.